వైద్య విద్యార్థులకు లాప్రోస్కోపిక్ సర్జరీ విధానంపై శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జాన్సన్ అండ్ జాన్సన్ ఆధ్వర్యంలో వీల్స్ ఆన్ స్కిల్స్ పేరుతో ప్రత్యేక బస్సులో ఆపరేషన్ థియేటర్ను ఏర్పాటు చేసి శిక్షణనిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాటి నుంచి డిసెంబర్ 11 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మొబైల్ ఆపరేషన్ థియేటర్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించడం మంచి పరిణామమని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొబైల్ ఆపరేషన్ థియేటర్పై మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. వైద్య విద్యార్థులకు లాప్రోస్కోపీ వైద్య చికిత్సలో అధునాతన పద్ధతులు వివరించేందుకు నేర్పించేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ ఆధ్వర్యంలో వీల్స్ ఆన్ స్కిల్ ల్యాబ్ అనే పేరుతోటి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేశారు. ఈరోజు విజయవాడ సిద్ధార్థ కళాశాలలో ఈ వాహనాన్ని ప్రారంభించారు. అసలు ఇందులో ఏ విధంగా లాప్రోస్కోపీకి సంబంధించిన శస్త్రచికిత్సలు జరుగుతాయి, ఏ విధంగా వివరిస్తారు అని తెలిపేందుకు మనతోటి శస్త్రచికిత్స వైద్య నిపుణులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మొత్తం ఈ వాహనంలో 5 యూనిట్స్ ఉంటాయి. ఈ 5 యూనిట్స్లో లాప్రోస్కోపీ సర్జరీ ఏ విధంగా జరుగుతుంది అని ఇక్కడ విద్యార్థులకు వైద్యులకు ప్రత్యేకంగా శిక్షణనిస్తారు. చెప్పండి సార్, ఈ లాప్రోస్కోపీ విధానంలో ఏ విధంగా లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, ఎటువంటి విధంగా ఆపరేషన్స్ చేస్తుంది? లాప్రోస్కోపీ విధానం అంటే శరీరంలో కోత కొయ్యకుండా కీహోల్ సర్జరీ ద్వారా ఆపరేషన్ చేసే పద్ధతిని లాప్రోస్కోపిక్ సర్జరీ అంటారు. దీనివల్ల పేషెంట్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పెయిన్ తక్కువ ఉంటుంది, బాగా రికవర్ అవుతారు, ఫాస్ట్గా ఇంటికి వెళ్తారు. అండ్ ఈ విధానంలో మనం లేటెస్ట్ ఎక్విప్మెంట్ అన్నది యూజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎక్విప్మెంట్ మీద ఈ పద్ధతి మీద ట్రైనింగ్ ఇవ్వడానికి జాన్సన్ జాన్సన్ కంపెనీ వారు మొదటిసారిగా మన స్టేట్లో స్కిల్ ల్యాబ్ ఆన్ వీల్స్ అనే ఒక పద్ధతి ద్వారా అన్ని మెడికల్ కాలేజీల్లో ఉన్న పీజీ స్టూడెంట్స్కి, జూనియర్ అసిస్టెంట్ సర్జన్స్కి, సర్జన్స్కి ఈ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ విధానంలో శిక్షణ అండ్ అవగాహన కల్పించడానికి ఈ యొక్క అద్భుతమైన ప్రోగ్రామ్ చేపట్టారు. మొత్తం ఇందులో 4 పరికరాలు ఇక్కడ ఉన్నాయి. వీటితో ఎలాగా పనిచేస్తారు, ఏ విధంగా ఆపరేషన్ చేస్తారు? ఈ విధానంలోనండి మన శరీరం మీద చిన్న చిన్న కన్నాలు చేసి, ఈ విధంగా కన్నాలు చేసి దీని నుంచి ఒక స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ లోపల పెట్టడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా మీరు ఇప్పుడు చూస్తున్నది కెమెరా అంటారు. ఇది సర్జన్స్కి కన్ను లాంటిది. దిస్ ఈజ్ అ కెమెరా. ఈ అబ్డామిన్ లోపల పెట్టిన తర్వాత ఏ ఆర్గాన్ ఎక్కడ ఎలా ఉంది, ఏ ఆర్గాన్ పాడైంది, ఎలాగా మనం ఆపరేషన్ చేయాలో గైడ్ చేసేదంతా ఈ యొక్క కెమెరా. ఈ కెమెరాకి ఒక టీవీలో కనెక్ట్ అయి ఉంటుంది. హై డెఫినేషన్ కెమెరా హై డెఫినేషన్ టీవీలో కనెక్ట్ అయి ఉండడం వల్ల మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి 2 ఆపరేటింగ్ పోర్ట్స్ ఉంటాయి. అది సర్జన్ చేతిలో ఏ యొక్క ఆర్గాన్ని మనం ట్రీట్మెంట్ చేస్తా ఉన్నది అన్న దాని మీద ఆధారపడి దాన్ని ఆపరేట్ చేసుకుంటూ వెళ్తాము. దీనికి ఈ పోర్ట్సే కాకుండా చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, పవర్ సోర్స్ కానీ లేకపోతే ఈ గ్యాస్ ఇన్సఫ్లేటర్స్ కానీ ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. ఈ అంతా ఒక సెట్నే లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ సెట్ అంటారు. ఈ సెట్ ద్వారా సర్జన్ పేషెంట్కి కావాల్సిన వైద్యాన్ని అందించగలుగుతాడు. అంటే లాప్రోస్కోపీ విధానంలో గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఈ అధునాతన పద్ధతుల ద్వారా ఎట్లాంటి మార్పు వచ్చింది? చాలా మార్పులు వచ్చాయండి. కెమెరాలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. కెమెరా ఇది వరకు 0 degrees ఉండేది. ఇప్పుడు రకరకాల 30 degrees కెమెరా ఉంది, 70 degrees కెమెరా ఉంది. దానివల్ల మూలమూలన ఉన్న ఆర్గాన్స్ కూడా మనం రీచ్ అవ్వగలుగుతున్నాం. అదే కాకుండా ఈ పవర్ సోర్స్ అన్నది వెరీ ఇంపార్టెంట్ అండి. లోపల ఏమైనా బ్లీడింగ్ అయితే ఆ బ్లీడింగ్ని ఎలాగ ఆపాలి అన్నది ఆ పవర్ సోర్స్ యొక్క కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా ఇదివరకు కొన్ని సర్జరీస్ మాత్రమే రెగ్యులర్గా చేసేవారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సర్జరీస్, అబ్డామిన్లో ఉన్న అన్ని సర్జరీస్ అంటే సాలిడ్ ఆర్గాన్స్ అవనాయండి, హాలో ఆర్గాన్స్ అవనాయండి, అన్ని సర్జరీస్ చేయడానికి ఇప్పుడు వీలవుతుంది. ఇది వరకు ఓన్లీ అపెండిక్స్, కోలిసిస్టెక్టమీ చేసేవారు. ఇప్పుడు ఫండోఫ్లైకేషన్, బేరియాట్రిక్ సర్జరీ, స్ప్లీనెక్టమీ, కోలిసిస్టెక్టమీ అండ్ అదర్ గైనకలాజికల్ ప్రొసీజర్స్ అన్నీ కూడా లాప్రోస్కోపీ ద్వారా అవుతున్నాయి మ్యాక్సిమం సర్జరీస్. సో దానికి ఇప్పుడు అప్కమింగ్ సర్జన్స్ ఓరియంటేషన్ ఇవ్వాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. సో దట్ దే విల్ బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ ఫీల్డ్ ఆఫ్ సర్జరీ. దానికి ముందు నుంచి ఈ అవగాహన కల్పించడానికి ఈ కంపెనీ వారు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో అన్ని మెడికల్ కాలేజీలోకి వెళ్ళి మా స్టూడెంట్స్కి, మా అసిస్టెంట్ సర్జన్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. సాధారణంగా విద్యార్థులకు ఆపరేషన్ థియేటర్లో ఈ శస్త్రచికిత్స గురించి నేర్పుతూ ఉంటారు. ప్రత్యేకంగా ఇలా వాహనంలో తీసుకువచ్చి నేర్పటం వల్ల, అదేవిధంగా ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్తో నేర్పటం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి?
ఒక స్టూడెంట్కి ఒక సర్జరీ నేర్పించాలంటే ఆ పేషెంట్ ఉండాలి అండ్ లైవ్గా వాళ్ళ మీద చేయించాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఇన్స్ట్రుమెంట్ మీదే ఒక 3 స్టూడెంట్స్కి మనం ఏ సర్జరీ కావాలంటే అది, అంటే ఆ డిసీజ్ మనకి ఆ పేషెంట్ దొరకకపోయినా అలాంటి కేసు రాకపోయినా కూడా సో ఎలాంటి కేసు కావాలన్నా చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. సో ఇక్కడ 5 యూనిట్స్ పెట్టారండి. ఒక్కొక్క యూనిట్ దగ్గర 3 స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తారు. సో దట్ ఆ సర్జరీ ఒక 15 మందికి ఒకసారిగా ఒక 2.5 hours పాటు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు మనతో విజయవాడ సిద్ధార్థ ప్రభుత్వ వైద్యశాల సర్జరీ HOD డాక్టర్ పద్మశ్రీ ఉన్నారు. చెప్పండి మేడం, వైద్య విద్యార్థులకి లాప్రోస్కోపిక్ విధానంలో లేటెస్ట్ ఎక్విప్మెంట్తో నేర్పించడం అనేది ఎలాగా ఉంటుంది? ఇది మామూలుగా లైవ్ సర్జరీ అయితే కనుక ఇది చాలా డిఫికల్ట్ సర్జరీ పేషెంట్కి, ఎందుకంటే అన్ని వైటల్ ఆర్గాన్స్ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే మనకి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వాళ్ళు మన స్టేట్లో అన్నీ కూడా రియల్ ఆర్గాన్స్ హార్వెస్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది లివర్ గాల్ బ్లాడర్ సర్జరీ, రాళ్ళున్నా ఏదైనా గాల్ బ్లాడర్కి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా ఈ సర్జరీ చేస్తాం. వీళ్ళు రియల్ టిష్యూస్ మనకి హార్వెస్టెడ్ తీసుకుని వచ్చారు జాన్సన్ అండ్ జాన్సన్ టు ట్రైన్ అవర్ జూనియర్ డాక్టర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ అవర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ to get more skill. Learners also will learn the technique, gallbladder surgeries. This is all liver. Another thing is this is spleen. Any splenic lesions, routinely they are very rare, and ఇవి మనకి ఈ జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళు మనకి ఇప్పుడు ఇది ప్రొవైడ్ చేశారు టిష్యూ. ఎనీ స్ప్లీనిక్ ఇంజరీస్ కానీ స్ప్లీనిక్ సర్జరీస్ కామన్ అనమాట. ఎనీ రోడ్ యాక్సిడెంట్స్ ఇలాంటప్పుడు మనకి లివర్ సర్జరీస్ ఎక్కువ, స్ప్లీన్ ఇంజరీ ఎక్కువ అవుతూ ఉంటుంది, బల్ అంటాం మామూలుగా. ఈ సర్జరీ కూడా మనం ల్యాబ్లో చేసేదానికి మనకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు మన డాక్టర్స్కి. అనదర్ థింగ్ ఈజ్ ఇది వచ్చేసి స్మాల్ బౌల్, ఇది చిన్న పేగు అంటాం. ఈ చిన్న పేగుకి టీబీలోను టైఫాయిడ్లోను కన్నాలు పడతా ఉంటాయి. అనదర్ది ఏంటంటే మనకి ఇటువైపు గుంటూరు కృష్ణ ఇటువైపు ఏంటంటే ఎక్కువగా స్పైసీ ఫుడ్స్ తింటూ ఉంటారు, అందువల్ల గ్యాస్ట్రైటిస్ కామన్గా వస్తూ ఉంటుంది. ఈ గ్యాస్ట్రైటిస్ వల్ల ఇప్పుడు ఇది డ్యూయోడినం అంటాం, చిన్న పేగులో మొదటి పార్ట్ అన్నమాట. దీనికి కన్నాలు పడతా ఉంటాయి. అవి కూడా మనం ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ తోటి ఆపరేషన్ చేస్తాం. మామూలుగా అయితే పెద్ద ఇన్సిషన్ ఇచ్చి ఒక 15-20 సెంటీమీటర్లు కోసి ఇస్తామన్నమాట ఆపరేషన్. ఈ బౌల్ ఎనాస్టమోసిస్ కూడా మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఇది బౌల్ అంటే పేగు, చిన్న పేగు పెద్ద పేగు, ఇది స్టమక్. దీనికి ఎనాస్టమోసిస్ కూడా మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎనదర్ ఏంటంటే కొంతమందికి రిఫ్లెక్స్ ఉంటుంది, రిఫ్లెక్స్ ఈసోఫెజైటిస్, హయాటస్ హెర్నియా అంటాం. వాళ్ళకు కూడా ఫండుప్లికేషన్ అని ఆ సర్జరీ కూడా అడ్వాన్స్డ్ సర్జరీస్ అన్నీ మన జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వాళ్ళు మన వైద్య విద్యార్థులకి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండేటట్టు అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అన్నిట్లోనూ మనకి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ బస్ తీసుకొచ్చారు. అంటే ఓపెన్ సర్జరీ చేసేదానికి ఈ లాప్రోస్కోపీ సర్జరీ ఇప్పుడున్నటువంటి అధునాతన పద్ధతులు పరికరాల ద్వారా చేసేదానికి వ్యత్యాసం ఎలా ఉంటుంది? పేషెంట్కి ఏమిటంటే ఓపెన్ సర్జరీ అయితే ఒక 20 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్ల వరకు కట్ చేస్తాం. ఇందులో ఏంటంటే చాలా చిన్నది, 1 సెంటీమీటర్ 1/2 సెంటీమీటర్ తోటి చేస్తాం. తొందరగా రికవర్ అయిపోతారు, ఎర్లీగా వర్క్కి వెళ్ళిపోతారు. అందులో ఏంటంటే అది హీల్ అవటానికి మళ్ళీ టెన్సైల్ స్ట్రెంగ్త్ అంటాం, అబ్డామిన్ పవర్ రావటానికి మనకి ఎక్కువ మెడిసిన్స్ వాడాలి, ఎక్కువ టైం పడుతుంది. 6 months అట్లా పడుతుంది దానికి. దీనికి వితిన్ 1 monthలోనే వర్క్కి వెళ్ళిపోతారు, ఎంత మేజర్ సర్జరీ అయినా కూడా పేషెంట్కి. అందువల్ల ఏంటంటే పేషెంట్స్ మోర్ హెల్దీగా ఉంటారు, వాళ్ళ వర్క్ ఆస్పెక్ట్లో ఏ రకమైన ఇబ్బంది ఉండదు ల్యాబ్లో చేయటం వల్ల. అంటే మొదటిసారిగా ఇటువంటి వాహనాలని ఏర్పాటు చేశారు, ప్రభుత్వ వైద్య విద్యార్థులకి అందుబాటులోకి తేవటం. యాజ్ ఎ ప్రొఫెసర్గా మీరు ఎలాగా ఫీల్ అవుతున్నారు? ఎట్లాంటి ఉపయోగం విద్యార్థులకు ఉంటుంది అనుకుంటున్నారు? స్టూడెంట్స్కి యాక్చువల్గా మనకి ఇప్పుడు మన గవర్నమెంట్ ఇచ్చిందండి, కానీ అది లైవ్ పేషెంట్స్ మీదే చేస్తాము. ఇలా మనకి హార్వెస్టెడ్ టిష్యూస్ ఇవ్వటం వల్ల లివరు, గాల్ బ్లాడరు, ఇంటెస్టైన్స్, చిన్న పేగు పెద్ద పేగు, బల్ల, ఈ సర్జరీస్ అన్నిట్లోనూ ట్రైనింగ్ ఇవ్వటం వల్ల మన జూనియర్ డాక్టర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి నైపుణ్యం బాగా పెరుగుతుంది. దీనివల్ల ప్రజలకి మేలైన వైద్యం అందుతుంది. వీల్స్ ఆన్ స్కిల్స్ ల్యాబ్ ద్వారా వైద్య విద్యార్థులకి అధునాతన పద్ధతుల్లో లాప్రోస్కోపీ శస్త్రచికిత్సలు శిక్షణను ఇవ్వటమే కాకుండా
మెరుగైనటువంటి వైద్యాన్ని పేషెంట్లకు ఇచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది అని వైద్యులు చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.